విశ్వాసం ఉంచావని సంఘానికి ఎలా రుచి పడుతుంది? నీకు ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్షలో నీకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, నువ్వు భక్తిపరుడివి, విశ్వాసవంతుడివని ఎలాగా రూఢి చేయబడుతుంది. అయ్యగారికి ఒక పరీక్ష వచ్చింది విశ్వాసంలో. మీకే ఎలాగొచ్చాడు తెలుసు? ఆయన సంఘానికి రిక్షాలో తీసుకుని వచ్చారు, చెక్క బండి మీద తీసుకుని వచ్చారు. ఆయన ఆ రిక్షా చెక్క బండి మీద పనుకోబెడితే మేము వెళ్ళి ప్రార్థన చేశాం. రోడ్డు మీద ఉండే వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు తెలుసా? చనిపోయాడేమో అనుకున్నారు. అందరూ చూసేవాళ్ళే ఆయన్ని. పక్షవాతమా లేచి నిలబడు. అది విశ్వాసం అంటే. గట్టిగా చప్పట్లు కొట్టు. ఇప్పుడు ఉందా ఆయనకి పక్షవాతం? ఆయన విశ్వాసం ఆయన్ని స్వస్థపరిచింది. పని ముగించుకొని దేవుని మందిరానికి ఎంతో కొంత సమయమైన ఉండాలని విశ్వాసంతో ఆయన వచ్చి ఉన్నాడు. అది విశ్వాసం అంటే. కార్యము జరిగితేనే కాదు సంగమా, కార్యము జరగకపోయినా నా విశ్వాసంలో లోపం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. క్రియలేని విశ్వాసము అది విశ్వాసం కాదు. నా దేవుడు నన్ను బాధ పెడుతున్నాడండి, నా రోగం ఇంకా పోలేదు, నా చెవిపోటు పోలేదు, నా మోకాలు నొప్పులు పోలేదంటే పరీక్ష. నీ విశ్వాస కొల పరిమాణం ఎంతో దేవుడు పరీక్షిస్తున్నాడు. చేయలేక కాదు ఆయన. ఇంకా నీకు ఎందుకు నిన్ను శోధిస్తున్నాడంటే, శోధింపబడిన తర్వాత నీవు సువర్ణంగా మారతావు. ఆమేన్. ఎవరు అడగవల్ల ఆయన్ని? ఆయన హృదయమే చెప్తుంది, యేసే నన్ను కాపాడాడు, యేసే నన్ను రక్షించాడు, ఆయనే నిజమైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి